గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్. తన సతీమణిపై అసత్యపు ఆరోపణలు చేయటం పట్ల మండిపడ్డారు. తన కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి రోతరాతలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్కు దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలన్నారు. కాంగ్రెస్ సర్కార్లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా తన కుటుంబ సభ్యులను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేస్తున్న స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అందులో 30 కోట్ల ముడుపులు వాటిని ప్రశ్నించడం, మరి సీతక్క గారిని మేము దాని మీద సమాధానం చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని కోరడం నేరమా? ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రశ్నలు అడుగుతున్నాం. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు కానివ్వండి వారిని నిలదీస్తున్నాం. కానీ దానికి సమాధానాలు చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, మా సతీమణి ఫోటోని పెట్టి ఆంధ్రప్రభ అని ఒక తప్పుడు న్యూస్ని క్రియేట్ చేసి, తప్పుడు న్యూస్, ఎందుకంటే ఇవాళటి ఆంధ్రప్రభ మెయిన్ పేపర్లోనే స్పష్టంగా వచ్చింది. ఇది పేపర్ 6వ పేజు స్టేట్ ఎడిషన్లో స్పష్టంగా వచ్చింది. అసలు ఆంధ్రప్రభలో రాని వార్తను కూడా కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రభ అని క్రియేట్ చేసి ఇవాళ కుటుంబ సభ్యులు, మా సతీమణి చదువుకున్నది, ఎల్ఎల్ఎం పూర్తి చేసింది, లాయర్ తను, కానీ ఇలాంటి తప్పుడు వార్తలు చేసే కాంగ్రెస్ గాంధీ భవన్ కేంద్రంగా ఇవాళ ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏ వ్యక్తి అయితే ఇందులో వాళ్ళు చేసిర్రో, రకరకాల కాంగ్రెస్ హ్యాండిల్స్ చేసిర్రు, టీం రేవంత్ అని కొన్ని హ్యాండిల్స్, ఇది కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్, వాటి మీద ఇక్కడ ఎందుకంటే కొందరు వ్యక్తులు ఇక్కడ కుకట్పల్లికి చెందిన వ్యక్తులు కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల మీద మరి ఏసీపీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది.